ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 1, 2024. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, గడిచిన మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి బలమిచ్చి శక్తినిచ్చిన దేవాతి దేవునికి ఘనతలు మహిమలు ప్రభావములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, యెహోవా మా పక్షమున కార్యము సఫలము చేయము. మీ యొక్క జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నది. అయితే ఆ కార్యాలను జరిగించకుండా సాతానుగాడు అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుచున్నాడేమో. మీరు ఏదో కార్యాలు తలపెడుతున్నారు, ఈ కార్యాలు మేము చేయాలా, ఈ పనులు మేము జరిగించాలా, మీకు ఎన్నో రకరకాల ప్లాన్స్ ఉద్దేశాలు ఉంటాయి, కానీ అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే దుష్టుడు మిమ్మలను కనిపెట్టుకొని వాడు చూస్తున్నాడు. అయితే యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మీతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ పక్షమున నేను ఉండి మీ కార్యములన్నిటినీ నేను సఫలము చేయబోతున్నాను. ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు. ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావా? సంతానం లేక నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో సాతాను అంధకార చీకటి శక్తుల చేత నువ్వు పీడింపబడుతున్నావా? నువ్వు ఎలాంటి సమస్యల చేత నువ్వు ఉన్నప్పటికీ ఇదిగో యేసయ్య నీవు తలపెట్టిన ప్రతి కార్యమును ఆయన నీ పక్షము నుండి సఫలము చేయబోతున్నాను అంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, యేసయ్యను నువ్వు గనుక ఇదిగో ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ పక్షమున దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆనాడు యెహోషువ పక్షమున దేవుడు నిలబడ్డాడు, ఇశ్రాయేళ్ల పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఈ ఆగస్టు మాసంలో దేవుడు నీ పక్షమున, నీ కుటుంబం పక్షాన ప్రభు నిలబడబోతున్నాడు, కార్యాలు జరిగించబోతున్నాడు. భయపడకము, దిగులు పడకము, నిరుత్సాహ చెందకము. యేసయ్య ఈ నెలలో నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. దేవుడు ప్రేమమయుడు, ఆయన కనికరపూర్ణుడు, ఆయన వాత్సల్యపూర్ణుడు. ఇదిగో ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు, అమూల్యమైన రక్తము కార్చాడు. ఇదిగో విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యెహోవా నీ కార్యము సఫలము చేయబోతున్నాడు. ఆయన నీ పక్షంలో నిలబడబోతున్నాడు. ఈ లోకంలో నీ పక్షంలో ఎవరు లేకున్నప్పటికీ, నీ కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ, నీ భర్త నీ పక్షంలో లేకున్నప్పటికీ, నీ భార్య నీ పక్షంలో లేనప్పటికీ, నీ పిల్లలు నీ పక్షంలో లేనప్పటికీ, యెహోవా మాత్రము నీ పక్షంలో ఉన్నాడన్న సంగతి నీవు మర్చిపోకూడదు. ఆయన నీ పక్షంలో ఉండి అన్నిటిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఇదిగో ఇదే కాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు మన పట్ల కార్యములు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచము, ఇదిగో నమ్మిక మాత్రం ఉంచము. ఆయన సూచక్రియలు, అద్భుతాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము అని భక్తుడు అడుగుతున్నాడు. నీ నోరు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయమని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆర్ యు రెడీ? రిసీవ్ దిస్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ అండ్ ప్రామిసింగ్ వర్డ్. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా నా పక్షము నుండి నా కార్యములన్నిటిని సఫలపరచుచున్నాడని ఈ దినము ఉదయకాల సమయంలో నమ్మిన ప్రతివారి పట్ల నీ కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రములు. అవును ప్రభువా, ఎన్నో సమస్యల చేత నీ బిడ్డలు ఎన్నో బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, ఆర్థిక సమస్యల చేత, బలహీనత చేత, రోగాల చేత, వ్యాధుల చేత, దుష్టుని యొక్క ప్రభువా తండ్రి నాయన ప్రభువా వాడి యొక్క బాణములను అయా భరిస్తూ రకరకాల సమస్యల చేత ఉన్న నీ బిడ్డలకు తండ్రి నాయన ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో నేను
నీ పక్షమునున్నా అని సెలవిస్తున్న దేవుడవు నాయన. తండ్రి, నీ బిడల పక్షము నుండి నీ కార్యాలను సఫలపరచండి. వారి కార్యాలన్నిటినీ మీరు సఫలపరచమని మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజర్గా మీరు ఉన్నందుకు స్తోత్రములు. ఎవరైతే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో తండ్రి, నీ బలమైన శక్తి చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నా. బలహీనంగా ఉంటే మీరు బలపరచండి. కృంగిపోయి ఉంటే లేవనెత్తండి ప్రభా. అనారోగ్యం చేత ఉంటే మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, నీ కార్యాలు జరిగించమని, నీ అద్భుత సూచక్రియలు వారి జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిరోజు వాగ్దానము మీ యొద్దకు పంపించబడును. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బ్లెస్సింగ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయకాలము దైవ వాక్యమును, సందేశమును, అలాగే ఆత్మీయమైన సందేశాలు మీకు పంపబడును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బ్లెస్ చేసి ఈ ఆగస్టు మాసం అంతా ప్రభు